తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 80% హైదరాబాద్ నుంచి వస్తోందని, రోజుకు 10 లక్షల మంది హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తున్నారని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగర ప్రజల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. శనివారం హైదరాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల్లో దిశా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. దిశా కమిటీ చైర్మన్గా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ముఖ్యమైన ప్రజా సమస్యలపై చర్చించిన ఆయన ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, విద్యుత్తుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ డి రొనాల్డ్ రోజ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయని, కార్మికులు ధర్నాలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు త్రాగునీరు అందించి పరిష్కరించాలని ఆయన సూచించారు. హైదరాబాద్లోని పలు అంగన్వాడీలు, పాఠశాలలు, హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పేద పిల్లల చదువుల సౌకర్యాలపై దృష్టి సారించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 29 మైనార్టీ పాఠశాలలకు కేంద్రం నిధులు విడుదల చేసిందన్నారు. ఇది కాకుండా రోజు 10 లక్షల మంది హైదరాబాద్కు వచ్చి వెళ్లడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టి పెట్టుకుని హైదరాబాద్లో వస్తున్నటువంటి ట్రాఫిక్ దృష్టి పెట్టుకుని హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో అన్ని రకాలుగా ఈ ప్రభుత్వము చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో ప్రధానంగా 2 శాఖలు మాత్రమే ఈ యొక్క పౌర సరఫరాలు కల్పించేటువంటి ప్రధానమైనటువంటి శాఖలు. ఒకటి జీహెచ్ఎంసీ అంటే మున్సిపాలిటీ, 2 వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్. కానీ ఈ 2 కూడా నిధుల లేమితో ఈరోజు అల్లాడుతూ ఉన్నాయి, నిధుల కొరతో ఆగిపోతూ ఉన్నాయి. జీహెచ్ఎంసీలో చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా నిధులు లేని కారణంగా ఈరోజు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి నిధుల కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ నగరానికి నిధులు కేటాయించాలి. అదేవిధంగా వాటర్ వర్క్స్ కూడా ఈరోజు డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ దీనికోసం కూడా నిధులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ 2 శాఖలు ప్రధానంగా కేటాయించాలి. దాంతోపాటు హైదరాబాద్లో ఉన్నటువంటి పాఠశాలలు కానీ, అంగన్వాడీలు కానీ, హాస్టల్స్ కానీ ఇవన్నీ కూడా కిరాయి బిల్డింగ్లో ఉన్నాయి. ప్రభుత్వ భూములేమో రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటున్నారు, ప్రభుత్వ భూములేమో పార్టీ ఆఫీసర్లు కేటాయించుకుంటున్నారు. కానీ పేద పిల్లలు చదివేటువంటి హాస్టల్స్ కానీ, పేద పిల్లలు చదివేటువంటి స్కూల్ బిల్డింగ్లకు కానీ ఈరోజు ఎక్కడ కూడా ఈ యొక్క మరి ప్రభుత్వం తరఫున ఏమాత్రం దృష్టిని కేంద్రీకరించడం లేదు. కాబట్టి ఈరోజు మనము కేంద్ర ప్రభుత్వం ఒక 29 మైనార్టీలకు సంబంధించినటువంటి స్కూల్ బిల్డింగ్లు కానీ, రెసిడెన్షియల్ హాస్టల్స్ కానీ మంజూరు చేస్తే నిర్మాణం అన్ని కూడా ల్యాండ్ డిస్ప్యూట్ కావడం కానీ మిగతా అన్ని కూడా మరి అండర్ కన్స్ట్రక్షన్ గానే ఉన్నాయి. కాబట్టి ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వము మైనార్టీ మెజార్టీ అని తేడా లేకుండా మరి అన్ని రకాలుగా ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తూ ఉంటే దాన్ని ఖర్చు పెట్టడంలో ప్రభుత్వము చిత్తశుద్ధితో వేరించడం లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేక మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని శాఖలకు సంబంధించి ఇతోధికంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయ సహకారాలను నిర్మాణాత్మకంగా ఉపయోగించుకొని ప్రజలకు మేలు చేసేటువంటి ప్రయత్నము, హైదరాబాద్ అభివృద్ధి కృషి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు అంబర్పేట ఫ్లైఓవర్ కానీ, లేక ఉప్పల్ ఫ్లైఓవర్ కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారం కొరవడిన కారణంగానే ఆగిపోయి ఉన్నాయి. వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో మరి ఆ పనులు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరి చాలా 720 కోట్లతోటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉంది. దానికి కూడా రైల్వే స్టేషన్ ముందుగా మరింత పార్కింగ్ ఫెసిలిటీస్ కల్పించాలి. అక్కడ రైల్వే స్టేషన్లో పూర్తి స్థాయిలో మరి అక్కడ రూమ్స్ కావచ్చు, ప్యాసింజర్స్ కావాల్సినటువంటి అమ్యూనిటీస్ కావచ్చు,
అన్ని రకాలుగా ఒక మోడర్న్ ఎయిర్పోర్ట్ స్టైల్లో ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ అవుతోంది. 3 స్టేజ్ల్లో నిర్మాణం కావాల్సినటువంటి రైల్వే స్టేషన్ ఫస్ట్ ఫేజ్ ఆల్మోస్ట్ ప్రధానమంత్రి గారు భూమి పూజ చేసిన తర్వాత ఫస్ట్ ఫేజ్ పూర్తిగా వస్తుంది. మరొక 2 స్టేజ్లు ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వము ల్యాండ్ అక్విజిషన్లో సహకారం అందించడం లేదు. హైదరాబాద్లో ఉన్నటువంటి 3 రైల్వే స్టేషన్స్ నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ ఏవైతే 3 టెర్మినల్స్ అంటాం రైల్వే టెర్మినల్స్, మూడింటికి అదనంగా చెర్లపల్లిలో మౌలాలి దగ్గర మరొక న్యూ టెర్మినల్ కూడా కడతా ఉన్నాడు నరేంద్ర మోడీ గారి ఆదేశాలతోటి. అక్కడ కొంత రైల్వే టెర్మినల్ నిర్మాణంలో కూడా అప్రోచ్ రోడ్డు విషయంలో కేంద్ర ప్రభుత్వ ల్యాండ్లో కేంద్ర ప్రభుత్వం కడుతున్నప్పటికీ అప్రోచ్ రోడ్లో కొంత రాష్ట్ర ప్రభుత్వ ల్యాండ్ ఉంది. అది కూడా సహకారం అందించినట్లయితే వెంటనే ఆ యొక్క చెర్లపల్లి రైల్వే టెర్మినల్ పూర్తయినట్లయితే హైదరాబాద్ రావాల్సినటువంటి అవసరం ఉండదు. చాలా మంది దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళు చెర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ దిగిపోయి అక్కడి నుంచి రింగ్ రోడ్ ద్వారా తమ ప్రాంతాలకు సులభంగా వెళ్ళొచ్చు. హైదరాబాద్లో కూడా ట్రాఫిక్ తగ్గించాలనేటువంటి ఒక ఉత్తమ లక్ష్యంతో ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అక్కడ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కడతా ఉన్నాడు. ఈరోజు కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా ఆల్మోస్ట్ 500 కోట్లతో డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా 350 కోట్లు డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కూడా ఆగిపోయి ఉన్నది. మొన్న ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించకపోయినా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కొంత పూర్తి చేయడం జరిగింది.